జగన్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇక వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప మరొకటి లేదని నిప్పులు చెరిగిన ఆయన జగన్ హయాంలో ప్రజలే కాదు తాను బాధితుడినే అని చంద్రబాబు వాపోయారు. అయితే విజయవాడలో విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఇక రాష్ట్రంలో విధ్వంసకర పాలన పైన కూడా పుస్తకం రావటం చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ఇక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసమైందని చంద్రబాబు ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల మనసులో ఏముందో 185 అంశాలతో ఇందులో స్పష్టంగా రాసినట్లుగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తాను. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు.